ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. బాగున్నారా అందరూ? ఎస్, దేవుని మహాకృప వలన మరి దేవుడు మనల్ని ఇంతకాలము సజీవులుగా ఉంచాడు. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఎన్నో కష్టాలు మనం అందరం కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది మరి బీదలైన వారు ఉన్నారు. వారందరినీ దేవుడు అద్భుత రీతిగా మరి పోషిస్తూ ఉన్నందుకై మొదటగా ప్రభువుకు, ఆ దేవదేవునికి మనందరం కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుల్లో ఎక్కువ మంది ప్రభువు నమ్ముకున్న వారు బీదవారే ఉన్నారు. ప్రభువు కూడా వచ్చింది అందరినీ రక్షించుకోవాలి, మరి ముఖ్యంగా బీదల కొరకు. ఆయన సేవ అంతా కూడా, ఆయన ప్రయాస అంతా కూడా అదే ఉంది. కనుక ఎక్కువ మంది మరి పేదలైన వారు మరి దేవుని బిడ్డలుగా ఉంటూ ఉండగా ఇటువంటి కష్టకాలం మనందరికీ వచ్చింది. ఎవరు ఊహించలేదు, ఎవరికి తెలియదు, రాజులకు తెలియదు, అధికారులకు తెలియదు, గవర్నమెంట్ ఆఫీసర్స్కి తెలియదు, ఎవరికీ తెలియదు ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి పడింది. అయినప్పటికీ దేవుడు మన అందరిని కూడా కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనందరం కూడా మరి ఆయన పైన మనము ఆనుకోవటమే. ఆయనను ఆనుకుంటే అది మనందరికి కూడా చాలా మంచిది. అనగా ఆయన మీద ఆధారపడటం. ప్రతి విషయంలో మనము ఆయన మీద ఆధారపడుతూ ఉంటే అది దేవుడు మన విషయాలు ఆయన చూసేవాడుగా ఉన్నాడు. మనమైతే పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన అన్నట్టుగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మనకు ఏమైతే కావాలో, మన అవసరతలు ఏమైతే ఉన్నాయో, మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రభువు ఆయన మనకు చేస్తాడు. మరి మంచిది. కొద్ది మాటలు కాసేపు మనము ధ్యానం చేసుకుందాం ఈ దినాన. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం మీ బైబిల్లో దయచేసి తిప్పండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియులరా, మనము ఈ మాటలు చదువుకున్నాం. దేవుడు దీన్ని దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి సజీవులుగా మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ రెక్కల కింద మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు నాయన. ప్రభు అనుదిన ఆహారం అనుగ్రహిస్తూ ఉన్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సంఘముగా కూడుకోలేకపోతూ ఉన్నాం ప్రభు తండ్రి, మీరు ఎరుగుదురు. ఆ దినము మరి దైవ సేవకులు డాని బాబు గారు చెప్పినట్టుగా త్వరలోనే మనందరం కలిసి సంతోషంగా ఆరాధించే సమయము దగ్గరకు వస్తూ ఉంది అని చెప్పగా ఆ మాట విని నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. మనం అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. మేమందరం సంతోషిస్తూ ఉన్నాము నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చదువుబడిన ఈ మాటలు నాయన మీరు దీవించండి, మా అందరికి మీరు పంచిపెట్టమని, మీరు మహిం పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ మాట మనం గమనించినప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అనగా భక్తుడు చెప్తున్నాడు, ఎవరి మనసు అయితే ప్రభువు మీద ఆనుకుంటుందో, లేక ఎవరైతే ప్రభువు మీద ఆధారపడతారో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా చేస్తావు నాయన అని భక్తుడు చెప్తా ఉన్నాడు. అనగా ఆయన మీద మనము ఆనుకొని ఉంటే పూర్ణ శాంతి. ఇప్పుడు మనకు శాంతి వేరు, పూర్ణ శాంతి వేరు. శాంతి అనగానే ఓకే,
టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు అంత ఉపశమనము ప్రశాంతత ఉంది అనేది. పూర్ణ శాంతి అంటే ప్రతి విషయంలో శాంతే. అది ఏ విషయమైనా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ అవసరత అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ప్రతి దానిలో కూడా నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తాడు. శాంతి సమాధానాలు అంటారు కదా, అలాగూ సమాధానం ప్రభు అనుగ్రహిస్తాడు. శాంతిని ప్రభువు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అయితే ఆయన మీద మనము ఆనుకుంటేనే, ఆయన మీద ఆధారపడితేనే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. మన జీవితంలో మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, లేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన కొరతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము పొందుకోవాలి అంటే, ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడవలసిన వారంగా మనమున్నాం. కనుక మనము ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి. మనము యెహోషాపాతు విషయం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఆయన ప్రార్థన చేసే విషయము మనము ఆలోచన చేస్తే, శత్రురాజులు ఆయన మీదకి వస్తూ ఉన్నారు. రెఫరెన్స్ ఏం తిప్పనవసరం లేదు, నేను చెప్తా ఉన్నాను ప్రియులారా. శత్రురాజులు 3 దేశముల వారు ఆయన మీదకి, ఆ యొక్క దేశం మీదకి వస్తూ ఉంటుండగా, యూదా దేశం మీదకి ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన భయపడిపోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థనను మనం ఆలోచన చేస్తే పూర్తిగా ఆయన అనుకున్నట్టు, అయ్యా నాకు ఏమీ తోచటం లేదు, నాకు దిక్కు లేదు నాయన, నాకు అసలు నాకు ఆలోచనకు అందటం లేదు, లేక నా జ్ఞానం సరిపోదు అనే మాట. అంటే పూర్తిగా ఆయన అధికారానికి ఒప్పుకోవటం, పూర్తిగా మనము సమర్పించుకోవటం, పూర్తిగా మన సబ్మిషన్స్ అన్నీ కూడా ఆయన ముందు సమర్పించటం, ఆయన పూర్తిగా వంగిపోవటం అంటారు దీన్ని. కనుక మనము అటువంటి ఆ విధమైన ప్రార్థన కనుక చేస్తే, నాకు తోచటం లేదు నాయన, నాకెవ్వరూ లేరు నాయన అని ప్రార్థన చేయటంలో అర్థం ఏంటంటే పూర్తిగా ప్రభువు మీద ఆధారపడటం, పూర్తిగా ప్రభువుని ఆనుకొనటం ప్రియులారా. కనుక ఆ విధంగా మనము ఆనుకున్నప్పుడు తప్పకుండా జయము దయచేసేవాడుగా ఉన్నాడు. యెహోషాపాతు విషయంలో అదే జయము ఆయన అనుగ్రహించాడు. ఎంతో వారు ఊహించిన దానికంటే మించి వారు పొందినట్టుగా మనము ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని పొందుకోవాలంటే ప్రభువుకు మనము పూర్తిగా ప్రభువు మీద ఆధారపడవలసిన వారంగా మనం ఉన్నాము ప్రియులారా. కనుక ఆయన మీద పూర్తిగా ఆనుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో మనం ఒక మాట గమనిస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము అని ఉంటుంది. సామెతల గ్రంథం చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఏం చూస్తామంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారట? సరళము చేయును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి అనగా అర్థం ఏంటి అంటే, మన వ్యక్తిగతంగా మనం దాన్ని చూసినప్పుడు మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తారంటే, మన ప్రవర్తన మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అది చేయలేము, లేక ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క గొప్ప విషయాన్ని మనం తట్టుకోలేము అన్న పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ వంకర్లుగా ఉంటాయి. ఇటు వెళితే ఏమవుతుంది, ఇటు వెళితే ఏమవుతుంది, ఇటు వెళితే ఏమవుతుంది, రకరకాలుగా ఆలోచనలు. లేకుంటే ఇంకా ఎవరినైనా మనం ఏదైనా అడిగితే ఎలా ఉంటుంది, లేక తెలిసిన వారితో ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలు చేస్తాం. కానీ ప్రభువు మీద మనము ఆధారపడం. ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం అంటే, మనం ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆయన అధికారం ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తాం? ఆయన మాట వింటాం. ఎప్పుడైతే మనము మొత్తం కూడా ఆయన అధీనంలోకి వచ్చామో, ఆ అధీనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరి అధీనంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వారు ఎవరైతే మన పైన పెత్తనం చేస్తూ ఉన్నారో, లేక మనకు ఎవరైతే మన పైన వారు ఉన్నారో వారి ప్రకారం చేస్తాం. కనుక మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇస్తే ఏమవుతుందంటే, అక్కడ ఏం చూస్తూ ఉన్నాం మనం? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కనుక వంకరగా ఉన్న విషయాలన్నీ, లేక మన ఆలోచనకి అందని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సరళము చేస్తాడు. చక్కగా రాజబాటలాగా ఉంటుంది అన్నమాట. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారం మనం
మన మీద, మన ప్రవర్తన, మన అంతటి మీద ఆయన యొక్క అధికారాన్ని కనుక మనం ఒప్పుకుంటే, నీవు తప్ప నాకెవరు నాయన, నువ్వే, నీ ఇష్టం ప్రభువా అన్నట్టుగా కనుక మనం ఉంటే మన మార్గము చక్కని దారి మనకు ఉంటుంది. అంటే మార్గాలు సరళము చేసే ప్రభువు మనకున్నాడు ప్రియులారా. కనుక ఇంకో మాట కూడా చూస్తే 7వ వచనం మనము గమనించినప్పుడు 3వ అధ్యాయంలో, అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కనుక నేను జ్ఞానం ఉంది కదా అంటే మనం కొన్నిసార్లు మనము అనుకునే విషయాలు అట్లే ఉంటాయి. మనం అదే విధంగా ఆలోచించేస్తాం. ఎట్లా చేస్తామంటే దీన్ని ఒకరిని అడిగేది ఏంటి, నాకు తెలియపోతే కదా సహజంగా అనుకుంటాం. ఎవరినైనా, మీరైనా నేనైనా కొన్ని విషయాలు అలాగ అనుకుంటాం. కానీ ప్రభువు ఆ విధంగా కోరుకోవట్లేదు. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అనే మాట చూస్తున్నాం. అంటే మన సొంత విషయాలు ఏదైతే ఉందో, నేను జ్ఞానిని అనుకునే దాన్ని అది చెడుతనముగా అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు ప్రభు. అది చెడుతనం, దాన్ని విడిచిపెడితే నువ్వు జ్ఞానివే. ఎప్పుడైతే ఆయన జ్ఞానానికి మనం ఇస్తామో, అవకాశం ఇస్తామో, లేక ఆయన యొక్క ఆధిపత్యానికి, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో, అప్పుడు ఆయన జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి మన జ్ఞానం ఏమి ఉండదు, అప్పుడు అంతా కూడా ప్రభు జ్ఞానమే. కనుక ప్రభు జ్ఞానానికి గనక మనము ఒప్పుకుంటే, ఆయనే జ్ఞాని అని గనక మనం ఒప్పుకుంటే, అదే ఏదో కాదు, చెడుతనాన్ని అది వదిలిపెట్టడం, చెడుతనాన్ని విసర్జించటం. నేను, నా సొంతం, నాకు తెలుసు అనుకునే మాటలు ఉంటాయి కదా, వీటినన్నిటినీ వదిలిపెట్టాలి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టావో, ఆ వదిలిపెట్టిన వాడే జ్ఞాని. నాకు తెలుసు, లేక నేను బాగా చదువుకున్నాను, నేను మంచి స్థితిలో ఉన్నాను, లేకపోతే నాకు ఒకరు చెప్పేది ఏంటి అని మనం అనుకుంటే అది జ్ఞానాన్ని సూచించేదిగా లేదు, చెడుతనాన్ని సూచించేదిగా ఉంది. ఆ చెడుతనం వదిలిపెట్టడమే జ్ఞానం. కనుక ప్రభు జ్ఞానం మనకు కావాలి అంటే ప్రభువు యొక్క ఆధిపత్యంలోనికి మనము రావాలి, ప్రభువు మీద మనము పూర్తిగా ఆధారపడాలి అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా కనుక మనం చేస్తే 8వ వచనంలో ఏం చూస్తాం, సామెతల గ్రంథం 3:8, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును అనేది చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కనుక మనం చేస్తే ఆయన అధికారానికి ఒప్పుకుంటా ఉన్నాం. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాం. నేను జ్ఞానిని కాదయ్యా, అంత నీ జ్ఞానమే నాయన అంటున్నాం. చెడుతనాన్ని విసర్జించాం, చెడుతనాన్ని వదిలివేశాం. ఆ తర్వాత అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును అనగా స్ట్రెంగ్త్ బాగా వచ్చేస్తుంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటాం. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటే ఏమైంది, ఈ రోజుల్లో ఏమంటున్నారు అందరూ, టీవీ పెడితే, యూట్యూబ్ పెడితే ఏం జరుగుతూ ఉంది, మీకు రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే, మీకు బాగా శక్తి రావాలి అంటే, మీకు బలము రావాలంటే బాగా డ్రై ఫ్రూట్స్ తినండి, బాగా మంచి ఆకుకూరలు తినండి, మంచి ఫ్రూట్స్, మంచి పళ్ళు తినండి, మంచి తాజాయి తినండి. మటను, చికెన్, మన కేసీఆర్ గారు అయితే, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, బాగా చికెను, ఎగ్స్ బాగా తినండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు ఇవన్నీ? మనకు మంచి బలము కావాలి. కానీ మన బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా, నీకు బలము రావాలంటే, నీకు శక్తి రావాలంటే, నీకు ఎముకలు బాగా స్ట్రెంగ్తన్ కావాలంటే, నీ ఎముకలు బాగా బలిష్టంగా ఉండాలంటే ఏం చేయాలట? ఈ జ్ఞానిని కదా అని మనం అనుకోకూడదు, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అలాగున గనక మనము చేస్తే మనకు ఆరోగ్యం. అంటే ఇది తినొద్దని కాదు ప్రియులారా నా ఉద్దేశం. అంటే ప్రభువు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రభువే ఆయనే బలము, ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, నేను నమ్ముకొని నా దేవుడు అని మనం చెప్తాం కదా. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలాన్ని మనకిస్తాడు. శక్తివంతుడైన దేవుడు ఆయన శక్తిని మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన జ్ఞానానికి లేక ఆయన అధికారానికి మనము తావిస్తే. మన జ్ఞానం తీసి పక్కన పెట్టడమే చెడుతనాన్ని విసర్జించడం అని చెప్పుకున్నాం. కనుక ప్రభు జ్ఞానం కావాలి, ప్రభు ఆధిపత్యం మన మీద కావాలి, మన కుటుంబాల మీద కావాలి. అప్పుడు మన కుటుంబాలు చక్కగా బలము కలిగి ఉంటాయి. ఎముకలకు సత్తువ అంటున్నాడు ప్రభు. కనుక అటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మనం ఆయన మీద ఆధారపడదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు మహారాజుని మనం గమనించినప్పుడు, ఆయన
ప్రతి విషయంలో ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ప్రతి విషయంలో ప్రతిసారి ఏదైనా చేయబోయేటప్పుడు ఆయన ప్రభువు పాదాల మీద పడటం, ప్రభువుని ఆనుకొనటం, ప్రభువుని వేడుకొనటం. ఆయన ఎందుకు అంటే ప్రభువుని ముందు పెడతాడు. అయ్యా ఏం చేయమంటావు నన్ను? అందుకే దావీదు కుమారుడు ఆయనకు ఇష్టానుసారుడు, ఆయనకి ఇష్టమైన వాడు దావీదు. ఎందుకంటే ప్రతిసారి ఆయన అడుగుతాడు. ఆయన అధికారానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన శరీరం అంతటి మీద కూడా లేక ఆయన మొత్తం మీద కూడా ప్రభు యొక్క ఆధిపత్యానికి ఆయన ఒప్పుకున్నాడు. నీవే నాయన, నీవు తప్ప నాకెవరు నాయన అనేది ప్రతి విషయంలో దావీదు మహారాజుని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. కనుక దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఈ ఫిలిష్తీయులను మొత్తాన్ని హతం చేసేదంట దేవా అని ప్రభు దగ్గర ఆలోచన చేసినప్పుడు, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయిలాను రక్షించుమని అక్కడ దావీదు ఆయన దగ్గర నుంచి ఆజ్ఞ పొందినవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేశాడు, జవాబు పొందుకున్నాడు. ఆయన అడిగాడు ఏం చేయాలో, ప్రభు నువ్వు వెళ్ళు నాయనా అని ప్రభువు చెప్తా ఉన్నాడు. కనుక ప్రభు వారిని అడిగి పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయం, ఇదే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగానే మాట చూస్తూ ఉన్నాం. కనుక రెండవసారి మళ్ళీ అక్కడ మరి ఆ తర్వాత ఆ కెయిలాలో ఉన్న ప్రజలు ఆ పరిస్థితులన్నీ ఆలోచన చేసినప్పుడు వారు భయపడేవారుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు నాయన అని మరలా ప్రభు దగ్గర అడిగినప్పుడు మరి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదును అని చెప్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించుమని దావీదుకు సెలవిచ్చాడు. రెండవసారి మనం చేసినప్పుడు 4వ వచనంలో, నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదును అని ప్రభు అంటా ఉన్నాడు. అనగా ఎన్నిసార్లు ప్రార్థిస్తే అంత క్లియర్గా ఉంటుంది ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆలోచన. అయితే మనం అనుకోవచ్చు, మరి ఆ దినాల్లో అంటే ఆయన మాట్లాడితే, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కనపడి, లేక దేవుడు ఆయనకు మాటల ద్వారా ఆయనకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తున్నాడు కదా. మరి ఈ దినాల్లో మరి మనకు ఎలా ఉంటుందంటే, మనము ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా మనము దినక్రమము చదువుతాం కదా బైబిల్ చదివేటప్పుడు మనకు కొన్ని మాటలు ప్రస్ఫుటం అవుతాయి, మనకు కొన్ని మాటలు అర్థమవుతాయి. అది ఎట్లాగో అంటే ఆ మాటల్లోనే మనము దినక్రమము చదివే క్రమంలోనే మనము ఏమి కావాలో మనకి అవన్నీ కూడా ప్రభువు మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయనకి అడిగినప్పుడు, ఎప్పుడంటే ఆయనకు మనం మొరపెట్టినప్పుడు అది చెప్పేవాడుగా ఉన్నాడు. అదే కాకుండా మనకు దైవజనులైన వారు లేక పెద్దలైన వారు మనకు వాక్యాలు బోధిస్తూ ఉంటుండగా ఆ వాక్యాల్లో నీకు నాకు మనకి ఏమి వింటూ ఉంటుండగా మనకి ఏమి కావాలో అది జవాబు దానిలో మనకు వచ్చేదిగా ఉంది ప్రియులారా. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు పూర్తిగా దావీదు అయితే ఆయన డైరెక్ట్గా ఆయన మాటల ద్వారా ఆయన పొందుకున్నాడు. కానీ మనము పొందుకోవడం ఎట్లాగో అంటే దైవజనులు లేక పెద్దలు లేకుంటే మనము బైబిల్ చదువుతూ ఉండటం ద్వారా, చదివేది ఏంటి చదువుతాం, బైబిల్ చదువుతాం. బైబిల్ చదవటం అంటే ఏంటి, దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన చేయటం అంటే మనము దేవునితో మాట్లాడటం. కనుక ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఎందుకు అంటే బైబిల్ చదువుతాం కాబట్టి. అలాగే దైవజనుల ద్వారా మాట్లాడతాడు, పెద్దల ద్వారా మాట్లాడతాడు. కనుక ఇటువంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనము తప్పకుండా జవాబు మనము పొందుకునే వారంగా మనం ఉన్నాం ప్రియులారా. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు దేవుని అడగాలి అనుకున్నప్పుడు అది మంచిదో కాదో కూడా దేవుడు చెప్పేవాడిగా ఉన్నాడు. మన పద్ధతి మార్చుకోవాలి, లేక మన మార్గము మార్చుకొని వెళ్ళవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం, దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను, అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము అంటున్నాడు. ఇక్కడ కూడా యుద్ధ విషయాలు ఆయన అడిగినప్పుడు దావీదు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏం చెబుతా ఉన్నాడు, అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు,
నువ్వు ఏదైతే మార్గం అనుకుంటున్నావో నువ్వు అది అటు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి అనేది చెప్తా ఉన్నాడు. కనుక మనము కొన్ని విషయాల్లో మనం ఎట్ట చేస్తామంటే మన ఆలోచనలు ఒకటి ఉంటాయి, ప్రభువుని అడుగుతాం. ప్రభువుని అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి జవాబు రాకుండానే మన త్వరపడి వెళ్ళి అవి చేసేవారంగా మనం ఉంటాం. అది కాదు. ఎందుకంటే ప్రభువు యొద్ద పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాతనే, ఏ విషయమైనా ప్రభు వద్ద తెలుసుకున్న తర్వాతనే మన మూమెంట్ మనం స్టార్ట్ చేయాల్సిన వారంగా ఉన్నాం. దావీదు ఇక్కడ అడిగాడు. అయ్యా ఏమడిగాడు దావీదు? అందుకు యెహోవా ఏమని చెప్పి దావీదు అడుగుతున్నాడు. మరి ఆ యుద్ధం విషయం అవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు 23వ వచనంలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేసిన. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి. కనుక నీ రూట్ మార్చుకో. ఈ స్ట్రైట్గా పోతే నీకు నష్టం. ఎందుకంటే మనకి ఏది అనుకూలమో, మనకి ఏది మంచిదో, మన కుటుంబానికి ఏది శ్రేయస్కరమో, మన కుటుంబానికి ఏది మంచిదో ప్రభు చేస్తాడు. మనం వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఈ వ్యాపారం మనకు మంచిదా కాదా అని ప్రభు దగ్గర మనము మోకాళ్ళ ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం, కన్నీటి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆయన పాదాలు మనము పట్టుకొనవలసిన వారంగా ఉన్నాం. నడుము వంగిపోయిన స్త్రీని మనం గమనించినప్పుడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సందర్భంలో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నడుము వంగిపోయిన 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ ఎక్కడ చూసింది? ఆయన పాదాలు చూసిన తర్వాత ఆయన చేయి వేయగా పైకి లేచి నుంచింది. మొదట ఆమె పాపాలు క్షమించబడినాయి. ఆమెకు పట్టిన దయ్యం ఏదైతే ఉందో అది వదిలిపోయింది. వదిలిపోయిన తర్వాత ప్రభువు వారు చేయి పెట్టగా చక్కగా ఆమె లేచి నుంచున్నట్టుగా చూస్తాం. ఆ స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ ఎక్కడ చూసింది? మొదట వంగిపోయి ఉన్నప్పుడు ఏం కనిపిస్తాయి ఎవరికైనా? భూమి కనిపిస్తుంది. ఆ భూమి మీద ఎవరి పాదాలు ఉన్నాయి? ప్రభు పాదాలు ఉన్నాయి. మరి అంతకుముందు దినాల్లో ఈ స్త్రీ ఎవరి పాదాలు చూసింది? అక్కడ చాలామంది సంఘంలో వారు ఉన్నారు, బయట వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారందరి పాదాలు, వారి కాళ్ళు చూస్తూ ఉంది. కానీ ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఉపయోగం ఎప్పుడు కలిగిందంటే ఎవరి పాదాలు చూడాలో వారి పాదాలు చూస్తేనే. ప్రభు పాదాలు ఆమె చూసింది. చూడగానే ఆమెకేమైంది? ఆమె ఆ యొక్క దయ్యము వెళ్ళగొట్టబడింది. ఆ తర్వాత ఆమె చక్కగా ప్రభు వారు ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా లేచి నిలువబడినట్టుగా మనం చూస్తాం. కనుక ఆ విషయం మనం గమనించినప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీవు ఏమి చేయాలో అది దేవుడు మనకి చెప్పేవాడుగా ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా ప్రభు మీద ఆధారపడాలి, మనము ఎట్లా మాట్లాడితే, ఎట్లా చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు అనేది మనం తెలియాలి. మన యెహోషాపాతు ప్రార్థన మనం విన్నాం. నాకేమి లేదు నాయన, నువ్వు తప్ప దిక్కు లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏమి చేయాలి మనమంటే మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఎవరి మనస్సు అంటే మనసు వ్యక్తిగా మనం ఆయన మీద ఆధారపడగలం అంటే మన మనిషి ప్రభువుని ఆనుకోవటం అనేది కాదు. ఇక్కడ మనస్సు ఆనుకోవాలి. ప్రభువు ఆయన మీద ఆనుకోవడానికి ప్రభు ఏమన్నా చిన్నవాడా? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉంది. అంత గొప్ప దేవుడిని ఒక్కసారి మనం ఊహించుకుందాం. ఆకాశంలో ఎక్కడో ఆయన కూర్చున్నాడంట, భూమి మీద ఆయన కాళ్ళు ఉన్నాయంట. ఈ పరిస్థితి మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆయన కాళ్ళు మాత్రమే మనం చూడగలం. మనం ఇంకా ఏమీ చూడలేము. ఎందుకంటే ఆయన కాళ్ళు కింద ఉన్నాయి. ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాల వైపు చూస్తూ ఉన్నప్పుడే మనకి ఏది కావాలో అది మనకు జరుగుద్ది ప్రియులారా. కనుక ఆయన పాదాలు మనము పట్టుకొనవలసిన వారంగా ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 16:1 మనం గమనించినప్పుడు దావీదును రాజుగా చేస్తానని దేవుడు సమూయేలుతో చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు గ్రంథంలో ఒక విషయం మనం చూద్దాం. ఇక్కడ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏముంటుంటే దావీదును ఆయన రాజుగా చేస్తాను అని దేవుడు సమూయేలుతో చెప్పాడు. 16:12లో ఆయన అభిషేకం కూడా రాజుగా ఆయన దావీదుని అభిషేకం చేసినట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మధ్య సంవత్సరాలు ఒక 15 నుండి 20 సంవత్సరాల కాలం ఆల్రెడీ గడిచిపోయింది. అయితే ఇక్కడ సౌలు విషయము దావీదుకు వర్తమానం వచ్చింది. ఏమని అంటే ఆయన చనిపోయాడు, ఇక లేడు, నువ్వు వెళ్ళొచ్చయ్యా, నీకు చాలా లైన్ క్లియర్గా ఉంది అనేది ఈయనకి వర్తమానం ఉంది. అయినా కూడా దావీదు వెళ్ళినవాడు కాదు.
దావీదుకి అక్కడ విషయాలు తెలియవంటే అక్కడ విషయాలు బ్రహ్మాండంగా తెలుసు. అక్కడ ఆ ప్రాంతంలోనే ఉన్నవాడు, పైగా 20 సంవత్సరాలు ఆయనకు అనుభవం ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఆయనకు తెలుసు. అయితే కూడా దావీదు ఏం చేస్తున్నాడో మీరు గమనిస్తే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ప్రభువుని అడగకుండా ఆయన పోలేడా అంటే బ్రహ్మాండంగా పోతాడు. ఆయనకు అక్కడ అన్ని ప్రాంతం, ఆ ఏరియా అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. పైగా ఆయన అభిషేకించబడిన ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన రాజే. ఆయన పోవచ్చు, ఎవరితో పని లేదు, ప్రభువుతో కూడా పని లేదు. కానీ ప్రభువుని ఆయన విడిచిపెట్టినవాడు కాదు. ఆయన ఏమంటున్నాడు క్లియర్గా ఉంటే కూడా, ఏది సౌలు లేడు, ఇప్పుడు ఎవ్వరు లేరు, ఆయనకు అడ్డం లేరు, ఆయనకి ఎదురు లేరు, ఆయనకి అసలు ఎవ్వరు లేరు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ ఆయన అలాగూ చేసిన వాడు కాదు దావీదు. దావీదు ఏమడుగుతున్నాడు? 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును. అయితే నేను పోతాను నాయన. తర్వాత ఇంకా ఏమడుగుతున్నాడు? నేను పోవలసిన స్థలమేదని దావీదును మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. చూసారా ఎంత క్లియర్గా ఉంటాయి అంటే దేవుని మాటలు. దేవుని యొక్క ఆలోచన మనకి ఎట్లా ఇస్తాడు అంటే, ప్రభువు చక్కగా, దావీదు అడుగుతున్నది చక్కగా ఉంది, ప్రభువు చెప్తున్నది కూడా చక్కగా ఉంది. ఇక్కడ ఏమడుగుతా ఉన్నాడు? నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చును అని యెహోవా అతనికి సెలవిచ్చాను. అయితే మళ్ళీ దావీదు అడుగుతున్నాడు, నేను పోవలసిన స్థలం ఏది నాయన? ఆయన తెలియదా దావీదుకి ఎక్కడికి పోవాలో? తెలుసు. కానీ ప్రభువుని అడగాలి, ప్రభు చెప్పిన దగ్గరికే పోవాలి, ప్రభు ఏం చెబుతాడో అని ఆయన కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక్కడేమన్నా నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి విషయంలో సారికి దావీదు ప్రభు యొద్ద విచారణ చేసేవాడుగా, అనగా ప్రభు మీద పూర్తిగా ఆనుకునేవాడుగా. యెషయా భక్తుడు చెప్పినట్టు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావనే విషయంలో, దావీదు విషయంలో అది ప్రూవ్ అయింది ప్రియులారా. కనుక పూర్ణ శాంతి గలవానిగా చేసుకోవాలి, మనల్ని చేయాలి అంటే మనము దావీదు వలె పూర్తిగా ప్రతి విషయంలో మనము ఆనుకొనవలసిన వారంగా మనము ఉన్నాం ప్రియులారా. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 47వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడని నీవు అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరని నీవు అనుకున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేశను అనే మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే విద్య జ్ఞానము మనల్ని చెరిపివేసిందట. అంటే మనకున్న గొప్ప విద్య, మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు, నేను గొప్ప విద్యావంతుడను, నేను గొప్ప విద్యావంతురాలను, నేను చాలా తెలివిగలవాడును అని మనం అనుకుంటాం. ఆ విద్య మనల్ని చెరిపివేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ చెడుతనము నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. కనుక చెడుతనము ఆధారం చేసుకొని అంటే నీ యొక్క విద్య, నీ యొక్క జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు ఆధారము చేసుకున్నావు అంటే నీ సొంత పెత్తనం చేస్తున్నావు అని అర్థం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు, కేవలం నీ జ్ఞానాన్నే నువ్వు ఆలోచన చేస్తున్నావు తప్ప నువ్వు డిపెండ్ అవ్వలేదు, నువ్వు నా మీద ఆనుకోలేదు, నన్ను ఆనుకోలేదు అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. పిల్లి అనుకుంటుందట, పాలు తాగేటప్పుడు ఆ పాలల్లోకి లోపల తల దూర్చగానే దానికి చుట్టూ ఏమీ కనిపించదు, అంతా జీరోలాగా ఉంటుంది. అసలు ఏమి చూడటానికి ఏమి కనిపించదు, ఎవరు చూడలేదు అనుకుని చక్కగా పిల్లి తాగుతుంది. మనం చూడవా? మనం చూస్తూనే ఉంటాం. అది అనుకుంటుంది ఎవరు చూడదు, ఎందుకంటే కళ్ళు కూడా లోపలికి మునిగిపోయి ఉంటాయి. ఆ స్థితి మంది. మనం అనుకుంటున్నాం ఎవరు చూడరు అని. మనం ఏదైనా చేయొచ్చు, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నాకు ధనం ఇచ్చాడు, లేక నాకు బాగా సంపాదించాడు, నాకు జ్ఞానము, తెలివి, చదువు ఇచ్చాడు, వీటన్నిటిని మించి నాకేంటి అని అనుకుంటాం. ఇంకా కొంతమంది అనుకుంటారు బైబిల్లో నాకు పెద్ద జ్ఞానవంతుడు, నేను పెద్ద జ్ఞానవంతురాలను అనుకుంటారు. ఇది ఏది కాదు ప్రియులారా. నీ జ్ఞానము, నీ తెలివి అది చెత్తబుట్టలో పడవేయవలసిందే.
మన జ్ఞానము దేనికి పనికిరాదు. మన జ్ఞానం అయ్యా నాకు ఉన్నది ఏదైతే ఉందో అది నీదే నాయనా, నాకు నువ్వు ఏదైతే ఇచ్చావో, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. ఆ జ్ఞానం అది ప్రభువుది. ఆ దాన్ని తీసి ప్రక్కన పెడితేనే చెడుతనం విసర్జించడం అని చూస్తూ ఉన్నాం. కనుక మన చెడు ఏంది మన దగ్గర ఇప్పుడు ఉంది, నేను జ్ఞానవంతుడిని అనుకునేదే చెడుతనం. అది నువ్వు జ్ఞానివి కానే కాదు. కనుక ఆ జ్ఞానాన్ని తీసి ప్రక్కన పెడితే దేవుని జ్ఞానాన్ని కనుక మనం పొందుకుంటే మనము బాగుపడే వారంగా ఉన్నాం. మనం ఆయన మీద ఆధారపడే వారంగా మనము ఉన్నాం. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, సామెతలు 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమనే మాట చూస్తాం. ఇక్కడ ముందు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే సొంత పెత్తనము ఏమి వద్దు. కనుక సొంత పెత్తనాలు ఏమి చేయకుండా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక కేవలము ప్రభువునందు గనక ఆధారపడితే, అనగా ప్రభువు మీద గనక మనము ఆధారపడితే ఆయన మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడు, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. మనకు పూర్ణ శాంతి కావాలి అంటే మనం ప్రభు మీద ఆధారపడాలి. యెషయా గ్రంథం 26:3లో మనం మొట్టమొదటి చదువుకున్న మాటల్లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక చిన్న మాట ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. దానిలోనే ఏలయనగా, ప్రియులారా ఇది మనం గమనిద్దాం. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. కనుక ఇప్పుడు పూర్ణ శాంతి గలవానిగా ఎవరిని చేస్తారు? ప్రభు ఎవరిని చేస్తారు పూర్ణ శాంతి గలవానిగా? ఆయన యందు విశ్వాసముంచిన వారిని మాత్రమే. ఇది మనము గమనిద్దాం. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. కనుక విశ్వాసముంచి ఆనుకోవాలి. ఇప్పుడు దారిని పోయే వాళ్ళని ప్రతి ఒక్కరిని నానా తండ్రి నాయన అంటే ఆయన చూస్తాడు మన వైపు, ఆయనకి మనకి సంబంధం ఏమీ లేదు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఆయన బిడ్డలుగా మనం తీర్మానం చేయబడతాం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం చేయబడతాం. కనుక ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నామా? అది ప్రశ్న. ఆ కుమారుడు ఆ కుమార్తె ఆనుకుంటే మాత్రమే పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కనుక ఆయన మనం ఆ విధంగా ఆనుకోకపోతే నీకు శాంతి, సమాధానము, నెమ్మది, నిమ్మళము, నువ్వు ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు దానికి, అవన్నీ కూడా ఉండవు. ఎందుకు అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఫ్రెండ్, ఒకటే పాయింట్, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక నీకు నెమ్మది లేదు. ఆయన యందు నువ్వు ఆయన నమ్ముకొనలేదు కనుక నీకు శాంతి లేదు. నువ్వు ఆయనలో లేవు కనుక నీకు సమాధానం లేదు. నువ్వు విశ్వాసం ఉంచిన వాడవు, విశ్వాసం ఉంచిన దానమైతే నువ్వు తప్పకుండా ఆయన్ని ఆనుకుంటావు, నీ జ్ఞానాన్ని వదిలిపెడతావు, ప్రభు జ్ఞానాన్ని పొందుకుంటావు, ప్రభు జ్ఞానంతో అడుగుతావు, ప్రభు జ్ఞానంతో ఆయన మీద ఆనుకుంటాం. ఎవరమైనా, నీవైనా నేనైనా ప్రియులారా, మనము ఆయన మీద ఆనుకుంటున్నాం. అదే సమయంలో మనము విశ్వసించిన వారము గనుక, ఆయన మీద ఆనుకుంటున్నాము గనక మనకు నెమ్మది దొరుకుతుంది. విశ్వసించకపోతే నెమ్మది లేదు. ఇంకా ఎవరైనా ప్రభువునందు గనక విశ్వాసం ఉంచకపోతే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే మాత్రమే ఇప్పుడు ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలు మరి అందరి తరపున ప్రభువుకు మనవి చేస్తూ ఉన్నారు. వీఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అవర్ బిలీవర్స్. మొత్తానికి మనం రిప్రజెంటేషన్ తీసుకెళ్తున్నాం. మనం ఈ దేశాన్ని మొత్తానికి రిప్రజెంటేటివ్స్గా ఉన్నాం సమ్టైమ్స్. ఎందుకు అంటే ప్రార్థన చేసేటప్పుడు మన గురించి కాదు కదా, అందరి గురించి చేస్తాం. యోబు విషయంలో మనం 42వ అధ్యాయంలో అనుకుంటాను మనం గమనిస్తే, ఆయన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేస్తే ఆయనకి ఏమి కావాలో అది ఆయన పొందుకున్నాడు. కనుక మనము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే, దేవుని నమ్ముకున్న బిడ్డలంగా మనము ఇతరుల కొరకు, లేక దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన ఈ డాక్టర్స్ కొరకు, ఈ నర్సెస్ కొరకు, వీరందరూ ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటుండగా వారి కుటుంబాలను దీవించినాయన, వారికి ఎలాంటి వ్యాధి రాకుండా చేయనాయన అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తేనే వారికి నెమ్మది, మనకి నెమ్మది.
విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ప్రభు వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనమెవరో ఆయనకు తెలియదు. కనుక విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే వారికి నెమ్మది కలుగుద్ది. అదే సమయంలో నీవు నీ కొరకు ప్రార్థించుకున్నా ప్రార్థించుకోకపోయినా ప్రభు తప్పకుండా నీకు జయము దయచేసేవాడుగా ఉన్నాడు, నీకు నెమ్మది దయచేసేవాడుగా ఉన్నాడు. యోబు విషయంలో అదే, స్నేహితుడి కొరకు యోబు ప్రార్థన చేశాడు. యోబు గారికి పూర్వపు స్థితి అంతా వచ్చేసింది. దానికి మించి డబల్ ఏదైతే ఆయనకు ఆస్తులు ఉన్నాయో వాటికి డబల్ ఆస్తులన్నీ అంటే రెండంతలు ఆయన పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము విశ్వసించాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వసించిన నీవు నేను ఆయనకు నమ్మకమైన వారంగా, ఆయనకి విధేయులంగా మనం ఉండాలి. ఎవరైతే ప్రభునందు ఇంకా తీర్మానం చేయలేదో, యేసు ప్రభు దేవుడు అని ఎవరైతే ఒప్పుకోలేదో వారందరూ యేసు ప్రభువుని, ఆయనే దేవుడు, నా కొరకు యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు అని ప్రభువుని నమ్ముకొని పాపాలను క్షమించమని ప్రభువుని అడిగి దేవుని బిడ్డలుగా తీర్మానం కనుక చేసుకుంటే వారు తర్వాత బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తే వారు ప్రభు బిడ్డలుగా విశ్వాసం ఉంచిన వారు అవుతారు. వారు ప్రభు మీద కనుక ఆనుకుంటే ఆయన నెమ్మది కలిగిన వారిగా, ఆయన మనల్ని మన మనసు ఆయన మీద ఆనుకుంటే మనకు పూర్ణ శాంతి ఆయన కలుగు చేసేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ మాటలతో మనము ఆదరించబడదాం, ఆయన మీద పూర్తిగా మనం ఆనుకుందాం, ఆధారపడదాం. ఆయనే తప్ప నాకు ఎవరు లేరు, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవే నాకు దిక్కు నాయన అని మనము పూర్తిగా ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మన కుటుంబాలకు నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు బిడ్డలు చక్కగా ఆయన నీ మాటలు విన్నదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నావు ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము, మా బిడ్డలు, మా సంఘము, మేమందరం కూడా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో నాయన నిన్ను ముందర పెట్టి మేము నాయన యేసు వైపు చూచుచు అన్నట్టుగా హెబ్రీ పత్రికలో నాయన నీ వైపు చూచుచు మేము నాయన ముందుకు సాగిపోయే వారంగా ఉండటానికి నాయన విజయము మీరు ఇస్తారు నాయన. మీ వైపు చూస్తే మాకు జయము నాయన. ప్రభువా తండ్రి పూర్తిగా అనుకోవాలి. మా సొంత జ్ఞానము, మా తెలివి కాదు కానీ మీ జ్ఞానం మాకు కావాలి నాయన. ప్రభువా ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినందుకే మీకు స్తోత్రాలు. ఇంకా ఎన్నో దినాలు మా ముందు ఉన్నాయి. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు ప్రభువా. నాయన అప్పటి వరకు నాయన మీరు మమ్మల్ని భద్రపరచండి, క్షేమం దయచేయండి. ఎలాంటి రోగాలు నాయన మరి మాకు, మా సంఘానికి నాయన ప్రభువా, మా బంధువులకు, మా స్నేహితులకు ఎవరికి కూడా రాకుండా మీ కాపుదల, మీ కంచె వేయండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను దీవించండి నాయన. ఎంతోమంది నాయన మరి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దైవ సేవకుడు డాని బాబు నాయన, మరి దానిలో సురేష్ బాబు వీరు మెన్షన్ చేసినట్టుగా నాయన ప్రభువా మరి ఆ విషయాల్లో మేమందరం కూడా సహకారులుగా ఉండటానికి నాయన మీరు కృప చూపి సహాయం చేయండి నాయన. మాకు తగిన వంతు మేము ఇచ్చి నాయన ఘనపరచడానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశతో నాయన ప్రేమతో ఇప్పుడు వరకు విన్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావము కలిగించుకొనమని మా ప్రభువును నాయన మరి నీ సేవకుడు డాని బాబు నాయన మరి ఆయన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని, పెద్దలను దీవించమని, పరిచారకులను దీవించమని, సంఘస్థులందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. మీ అందరికి కూడా ప్రభునామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.